నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీలో మరో జెన్జీ ఉద్యమానికి వైసీపీ శ్రీకారం చుడుతోందా? డిఎస్సిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నారా లోకేష్ను టార్గెట్ చేసిందా? ఆయన రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తుందా? అదే జరిగితే విద్యార్థి లోకం నుంచి వైసీపీకి లభించే సపోర్ట్ ఎంత? మరో జంతర్ మంతర్ ఏపీలో క్రియేట్ అవుతుందా, తుస్సుమంటుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా డిఎస్సి నియామకాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దేశంలోనే కాదు, తాము జెన్జీ ఉద్యమాన్ని నడుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామే తమ లక్ష్యమని ప్రతిపక్ష వైసీపీ ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన డిఎస్సి ప్రక్రియలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి దిగనుంది. ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిరసన జ్వాలలు రగిలిస్తోంది. కేంద్రంలో నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ అవకతవకల బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఏపీలో డిఎస్సిపై వస్తున్న తీవ్ర ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా తప్పుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించి జూలై 28న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపడుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రధానంగా ఈ డిఎస్సి నియామకాలపై తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తోంది. విద్యాశాఖలోని ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి డిఎస్సిలో మొదటి ర్యాంకు రావడం అనేది అనుమానాలకు తావిస్తోందని మల్లాది విష్ణు విమర్శించారు. టాపర్ల జాబితాపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెబ్సైట్ నుంచి టాపర్ల డేటాను తొలగించిందని, పరీక్ష రాయని వారికి కూడా పోస్టులు కట్టబెట్టారని వారు ఆరోపించారు. జీవో నెంబర్ 447 ద్వారా నిబంధనలను ఉల్లంఘించారని, 1.1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వకుండా దగా చేశారని జగన్మోహన్ రెడ్డి సైతం గతంలో ఆధారాలు చూపించారు. చివరికి స్పోర్ట్స్ కోటా పోస్టులో కూడా ఒక్కో పోస్టును 30 లక్షలకు అమ్ముకున్నారని, ఓపెన్ కేటగిరీలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ పోస్టులు కట్టబెట్టారంటూ కులం కార్డును కూడా పార్టీ నాయకులు తెరపైకి తెచ్చారు. అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయం పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిరుద్యోగులను తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే వైసీపీ లేవనెత్తుతున్న ప్రతి ఆరోపణను కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు గణాంకాలతో సహా ఎప్పటికప్పుడు తిప్పుకొడుతున్నారు. వైసీపీ చేస్తున్నవన్నీ అవాస్తవాలని, నిరుద్యోగులను రెచ్చగొట్టడానికి ఆడుతున్న రాజకీయ డ్రామా అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ విషయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా పరీక్ష రాశారని, సర్టిఫికెట్ల పరిశీలనకు ఆయన హాజరు కాకపోవడం వల్లే ఉద్యోగం దక్కలేదని, హైకోర్టు కూడా ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పిందని వివరించింది. టీసీఎస్ అయాన్ సెంటర్ల ద్వారా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని తెలిపింది. హారిజాంటల్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే సర్టిఫికెట్ల పరిశీలన జరిగిందని వెల్లడించింది. వైసీపీ ఆరోపించినట్లు స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీ 42 పోస్టుల్లో కమ్మ వర్గానికి ఎక్కువ ఉద్యోగాలు రాలేదని, అందులో కాపులు 16 మంది, రెడ్లు 10 మంది ఎంపికవగా కమ్మ సామాజిక వర్గం నుంచి 9 మంది మాత్రమే ఉన్నారని కులాల వారి లెక్కలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. విపక్షాలు ఏ ఆరోపణలు చేసినా కొన్ని గంటల్లోనే వాస్తవాలు బయట పెడుతూ ఉండడంతో వైసీపీ బురద చల్లే రాజకీయాలు చేస్తుందని కూటమి నాయకులు మండిపడుతున్నారు. ఇక్కడ విశ్లేషించాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, బంగ్లాదేశ్ లేదా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు సాధించిన జెన్జీ తరహా ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా రగల్చాలని వైసీపీ భావిస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులను రోడ్లపైకి తెచ్చి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను సృష్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అయితే ఈ వ్యూహం ఏపీలో పారే అవకాశం ఎంత మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే దేశంలో జెన్జీ ఉద్యమం పెద్ద ఎత్తున సాగినా ఏపీలో మచ్చుకైనా కనిపించలేదు. ఏపీలోని యువత ఆలోచన ధోరణి భిన్నంగా ఉంటుంది. పైగా డిఎస్సి ప్రక్రియ ముగిసి ఇప్పటికే దాదాపు 9 నెలలు పూర్తయింది. ఎప్పుడో 9 నెలల క్రితం ముగిసిపోయిన పరీక్షలు, నియామకాలపై ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షం ఉద్యమం పిలుపునిస్తే సామాన్య విద్యార్థులు, నిరుద్యోగులు దానికి స్పందించి రోడ్లపైకి వచ్చేవారే లేరు.
అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా లేదా మన దేశంలో విజయవంతమైన విద్యార్థి పోరాటాలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఉద్యమాలకు ఏ రాజకీయ పార్టీ అండదండలు ఉండవు. విద్యార్థులే స్వచ్ఛందంగా తమ హక్కుల కోసం, భవిష్యత్తు కోసం సంఘటితమై పోరాడతారు. అందుకే వాటికి ప్రజాదరణ, న్యూట్రల్ విద్యార్థుల మద్దతు లభిస్తుంది. కానీ ఏపీలో జగన్ పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నం పూర్తిగా ఒక రాజకీయ పార్టీ తన స్వార్థం కోసం విద్యార్థి, యువజన విభాగాల పేరుతో నడుపుతున్న నిరసన. ఇది విద్యార్థుల నుండి స్వచ్ఛందంగా వచ్చిన తిరుగుబాటు కాకపోవడం, పైగా ప్రతిపక్ష పార్టీ జెండా కింద జరుగుతూ ఉండడంతో తటస్థంగా ఉండే సాధారణ విద్యార్థులు, కష్టపడి చదువుకునే నిరుద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొంటారా లేదా అన్న సందేహం కలుగుతోంది. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి విద్యార్థులను వాడుకుంటున్నాయనే భావన యువతలో ఏర్పడితే ఈ ఉద్యమం ఒక్క రోజులోనే కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి డిఎస్సిని సాగుగా చూపి జెన్జీ తరహా ఉద్యమాన్ని సృష్టించాలని భావిస్తున్న వైసీపీ ప్రయత్నం ఏపీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది తెలియాల్సి ఉంది.